హాయ్ ఆల్. మా ఊర్లో జాతర రోజైతే చిన్నపిల్లలు చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చూసేయండి. అదేవిధంగా వివిధ పాఠశాల యజమానులు, హెడ్ మాస్టర్ సార్ గారు లేకపోతే కరెక్షన్ సార్ గారు కూడా ఎవరన్నొకరు రిప్రజెంటేటివ్ మీ పాఠశాల నుంచి వేదిక I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over facts. హోటల్ తగ్గిందంట్రా వాళ్ళు కూరలు కాసేదానికి వచ్చినారా? నేను పూలు వస్తే వేసేదానికి వచ్చిన. పుష్ప పక్కా తెలుగు. ఏందయ్యా నువ్వు అట్లా కార్మిక కాలేజ్ కూర్చున్నారు ఓనర్ అమ్ముతాండే. ఈ గాడు నాదే, ఈ గాడు నాదే, నా గాడి మీద నా గాడు వేసుకుంటున్నా. ఓనర్ మీద వేసినా డి సారంగపాణి. వందనం వందనం భారత జననీ, వందనం వందనం అమృతవాహిని. ధన్యం మా జన్మం నిన్ను తలవగనే, నిన్ను పిలువగనే, నిన్ను కొలువగనే. ధన్యం మా జన్మం నిన్ను తలవగనే, నిన్ను పిలువగనే, నిన్ను కొలువగనే. సత్య శ్యామల ధాత్రి చల్లని మా గాయత్రి. ఏంటి మాస్టర్ ఇది ఇట్లా చేస్తుర్రు? నువ్వేం వేసావు నాకు తెలియదు మాస్టర్. తిన్ పాటై కింద ఉన్నోళ్ళు ఇట్లా ఎగరాలి. ఇక చూసుకో మేడం, నీది నెల్లి కాదు కింది నెల్లి కూడా ఎగరాలి. స్టార్ట్ ద సాంగ్. తమ్ముడు సౌండ్ పెట్టి కిప్పని గుర్తుతో బేస్ ఇప్పుడే ఆపండి ఆపండి. కన్నుల
ఏమే సినిమా పోదాం, రెడీ అవు. ఓకే అండి. ఏమండి గప్చుప్ తిందామండి. సరే పద తిందాం. కరోనా తరువాత అన్న ఒక వారం సరిపోయేంత మాలు ఇవ్వన్నా. ఇస్తాలే కానీ రేట్ చాలా పెరిగింది తమ్ముడు, చాలా అంటే చాలా పెరిగింది. సరే ఏం చేస్తామన్నా, తప్పుతుందా? ఇవ్వండిగా. అన్నా నువ్వు చెప్పిన డిజైన్లో మంచి చీరను వేశానన్నా, ఇది తీసుకొని డబ్బులు ఇవ్వన్నా. అయ్యో తమ్ముడు, ఇప్పుడు మాత్రం డబ్బులు ఇవ్వలేను తమ్ముడు. షాపులో చీరలన్నీ అలాగే ఉన్నాయి. కొన్ని చీరలు పోయాక డబ్బులు వచ్చాక ఇస్తా. ఒక 10-15 రోజులు మాత్రం ఖచ్చితంగా ఆగను తమ్ముడు. సరేలే అన్న, 15 రోజుల తర్వాత వస్తా. ఏవండి సరుకులు అయిపోయాయి, తీసుకురండి. సరే వెళ్తున్నా. అన్న కొంచెం కిరాణా సామాన్ కావాలి, కొంచెం ఇవ్వవా అన్న? లేదు తమ్ముడు, నేను సామాన్ ఇవ్వను. పాత బాకీ కట్టి ఆ తర్వాత సామాన్ తీసుకో. ఇప్పటికే చాలా ఇబ్బంది అవుతుంది. అందరూ ఇలాగే బాకీలు పెడితే నాది ఎలా నడవాలి? ఏంటి నాకు ఈ బాధ? ఎంత హ్యాపీగా బతికేవాడిని, కానీ ఇప్పుడు ఇలా. మాల్ ధర 3000 నుండి 6000 వరకు పెరిగింది. అసలు ఏమీ మిగలడం లేదు. ఆ వచ్చిన పైసలన్నా టైంకి వస్తున్నాయంటే అది కూడా రావటం లేదు. అసలు ఇల్లు గడవడం లేదు. నాకు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. మా రాతలు మారేది ఎప్పుడు? నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఒక చీర మగ్గం మీద తయారై బయటికి రావడానికి 10 నుండి 12 రోజులు పడుతుంది. ఒక చీర తయారీలో ఎంత మంది కార్మికులు కష్టపడుతున్నారో చూశారుగా. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ వృత్తి మీద అభిమానంతో కష్టాన్ని ఇష్టపడుతున్న చేనేత కార్మికుల అంకిత భావాన్ని గుర్తిద్దాం. చేనేత వస్త్రాలని ధరించి వారిని ప్రోత్సహిద్దాం. మన నేతన్నని కాపాడుకుందాం.
నాకు ఇవ్వవా ఫోను? నేను తెలిసి చూస్తాను. ఉండండి రా, అస్తమాను ఫోన్ ఫోన్ పోయి చదువుకోండి వెళ్ళండి. అమ్మ ఇస్తాను. మీరు ఒక మరి తప్పు కదా. అమ్మలే తెచ్చా, అమ్మ చెప్పేది కూడా మీ నుంచి కోసమే కదా. అమ్మ నాన్న దేవునితో సమానం. మరి వెళ్ళండి, వెళ్ళమ్మ సారీ చెప్పండి. అయినా ఫోన్ ఎందుకురా, చక్కగా మన పొలాల దగ్గరికి పదాల దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాం కదండి.
Super